ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నిర్మల్ జిల్లాలో 133 గ్రామ పంచాయతీలు, ఆదిలాబాద్ జిల్లాలో 151, కొమరం భీం జిల్లాలో 101 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడత నామినేషన్లపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ప్రక్రియకు సంబంధించిన జాతర కొనసాగుతుంది. ముఖ్యంగా చివరి విడత కావడంతో అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి భారీగా నామినేషన్ కేంద్రాలకి తరలివస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడతలో 151 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 151 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా పోటీ చేయడానికి, అదేవిధంగా వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి అభ్యర్థులందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 350కి పైగా అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి 1220 వార్డు ఏవైతే పదవులు ఉన్నాయో ఆ వార్డు పదవులకు కూడా ఇప్పటికే 1250 మంది అభ్యర్థులు పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, బజారత్నూర్, తలమడు, గుడియాత్నూర్, నేరేడుగొండ, సోనాల మండలాల్లో ఈ ఏవైతే 151 గ్రామ పంచాయతీలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలన్నింటిలో కూడా అభ్యర్థులందరూ కూడా ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది దాఖలు చేయడం జరిగింది. మరికొంతమంది నామినేషన్లు దాఖలు చేయడానికి క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ప్రధానంగా 300కు పైగా ఏదైతే 133 గ్రామ పంచాయతీలకు 350 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని బాసరా, బైన్సా, కుబీర్, ముదోల్, తానూరు మండలాల్లో 133 గ్రామ పంచాయతీలకు చివరి విడత ఏదైతే నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా ఏదైతే సాయంత్రం కావడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు కావడంతో సాయంత్రం పూట భారీగా నామినేషన్లు దాఖలు చేయడానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కొమరం భీం జిల్లాలో 108 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చివరి విడత 108 గ్రామ పంచాయతీలకి నామినేషన్లు దాఖలు చేయడానికి ఇప్పటికే 250 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరొక 50 మంది క్యూ లైన్లో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా కొమరం భీం జిల్లాలోని రెబ్బెన, ఆసిఫాబాద్, అదేవిధంగా తిర్యాని, అదేవిధంగా కాగజ్ నగర్ మండలాల్లో ఎవరైతే అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా 1120 వార్డులకి, అదేవిధంగా 1250 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే కొంతమంది ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇస్తున్నారు. టోకెన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా టోకెన్ ఎవరికైతే ఇచ్చారో వారందరూ నామినేషన్ తీసుకుంటారు. అదేవిధంగా తీసుకోవడమే కాకుండా వారందరి నామినేషన్ తీసుకుంటాం, ఎంత రాత్రి అయినప్పటికీ కూడా, సమయం ముగిసినప్పుడు కూడా నామినేషన్ తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కొమరం భీం జిల్లా, ఈ విధంగా ఈ 3 జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం జిల్లా, నిర్మల్ జిల్లాలో శాంతియుతంగా ఏదైతే మూడో విడత ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నామినేషన్లు స్వీకరించే కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో 545 సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచ్, 4656 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల ముగింపు, ఇతర అంశాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి మూడో విడత నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మూడో విడత నామినేషన్స్ ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 165 పంచాయతీలు, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 168 పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ పంచాయతీలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 165 గ్రామ పంచాయతీలు, సర్పంచ్లకు, అట్లాగే 1620 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది మూడో విడతకు సంబంధించి. అటు కామారెడ్డి జిల్లాకు కూడా 168 సర్పంచ్, అట్లాగే 1482 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ల దాఖలకు ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పొచ్చు. మొత్తం మీద 3 విడతలుగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల మొదటి
రెండో విడతలకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇదివరకే ముగిసినటువంటి నేపథ్యంలో మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఉపసంహరణ గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారికి కేటాయించినటువంటి గుర్తులతో ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు గమనిస్తే మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 184 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 167 పంచాయతీలు, అట్లాగే సెకండ్ ఫేజ్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 196 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డికి సంబంధించి 197 పంచాయతీలు, అట్లాగే మూడో విడత ఈరోజు నామినేషన్లు ముగిసినటువంటి మూడో విడతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 165 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 168 పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 545 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్, అట్లాగే 5022 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి 3 విడతలు. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 532 సర్పంచ్, అట్లాగే 4656 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 విడతలకు సంబంధించినటువంటి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ ఏదైతుందో ఇది ముగిసిపోయింది. ఇక మొదటి విడతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే స్క్రూటినీ కూడా పూర్తయింది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన స్క్రూటినీ కూడా పూర్తయిపోయింది. అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 155 పంచాయతీలకు ప్రస్తుతం ఏకగ్రీవము ఏదైతే ఎన్నికలు జరిగాయో అవి మినహాయిస్తే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు మొదటి విడతలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 155 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 466 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల ఇద్దరు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భం మనకు చాలా గ్రామ పంచాయతీలోనూ కనిపిస్తుంది. ప్రచారం వైపు ఇక అభ్యర్థులంతా కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఎన్నికలు జరగడము అవకాశాలు కూడా ఇట్లాంటి అవకాశాలు రావు. గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలోనే అవకాశాలు దక్కించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది రిస్క్ చేసి మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా కూడా కొంతమేరకు సమాచారం అంటుంది. సో మొత్తం మీద అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 విడతల్లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు అయితే ఊపందుకున్నాయి. ఇప్పటికే 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ముగియడంతో అభ్యర్థులు ప్రచారం వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు అయితే పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా సీరియస్ గా ఎన్నికల మీద దృష్టి పెడుతూ వారంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఒక సాధారణ ఎన్నికలను తలపించేలాగా ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.